ఊరికొచ్చి అవసరం లేని ముచ్చట చెప్పి మీరు ఈరోజు అసలు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ చెల్లి కవిత రాసినటువంటి లేఖ లీకు కావడము మీ పార్టీ వీక్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఒక పక్క చెల్లి, ఇంకో పక్క బావ, ఇద్దరు కూడా మేము మొదటి నుంచి ఉన్నాం పార్టీలా, ఇవాళ నీకు పట్టాభిషేకం చేస్తుర్రు అన్న ఆందోళన వాళ్ళలో క్లియర్గా కనపడుతుంది. ఈ మధ్యనే నువ్వు పోయి మీ బావగారితో మంతనాలు చేసినావు. ఇకపోతే మీ చెల్లి రాసినటువంటి లేఖలో ఏదైతే లీక్ అయింది అంటారో ఇప్పుడు అన్ని మీడియాలో, ముఖ్య అంశాలు కొన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఏకపాత్రాభినయం వహించినటువంటి మీ తండ్రి గారు మాట్లాడింది ఏం లేదు, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు అనేది ఆమె తేటతెల్లం చేసింది. ప్రజా సమస్యల గురించి, బీసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి. మీ చెల్లిని తీసుకుపోయి జైలు పాలు చేసినటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక్క నిమిషం మాట్లాడేదని ఆమె ఆవేదనలో కనపడుతూనే ఉంది. ఆమె చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిర్రు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది, మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పొద్దున్న లేస్తే మందిని దూషిస్తారు కదా, ఇప్పుడు మీరు ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, ముఖ్యంగా ఈరోజు కవిత గారు రాసినటువంటి లేఖలో పాత వారికి ఇంపార్టెన్స్ లేదు అని ఆమె ఆవేదన, రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భారతీయ రాష్ట్రీయ పార్టీ అని పెట్టుకుర్రో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసేసి, మరి ఆమె చెప్పేది ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ లో ఫౌండేషన్ లో ఉన్నటువంటి మెంబర్లను ఎవ్వరిని కూడా మీరు సభలో మాట్లాడనీయకపోవడం అంటే ఆమె ఒక్కటి రాసినట్టుగా లేదు, అందరు మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది. ఎందుకంటే కొత్త వారికి మీరు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, పాత వారిని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ఈ లీక్తో వీక్ అయినట్టు మాత్రం క్లియర్గా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు, మనం తుపాకీ ముచ్చట్లు మాట్లాడకుండా ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈరోజు మీడియా ముఖంగా కవిత గారు రాసినటువంటి లేఖ తన తండ్రికి ఏదైతే ఉందో తన లోపల ఉంటున్నటువంటి బాధని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదే అంశాన్ని నేను ఈ నెల 14వ తారీఖు గాంధీభవన్ నుంచి నా యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు చీలికలు వచ్చినాయి, ఎవరి ఉనికి కోసం వాళ్ళే కొట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేటీఆర్ తన యొక్క ఆధిపత్యం కోసం, లేకపోతే హరీష్ రావు గారు తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, లేకపోతే కవిత గారు తన యొక్క ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నటువంటి తీరు చూస్తే భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటున్నామనంటే కవిత గారు తన యొక్క లేఖలో కూడా నేను ఆయన చెప్పినట్టుగా వారి పార్టీ యొక్క నెగిటివ్ అంశాలని తన తండ్రి సభ పెడితే ఆయన మాట్లాడకంటే ముంగట 2001 నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నటువంటి నేతలకి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకపోవడం దగ్గర నుంచి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశమైన, ఎస్సీ సబ్ కేటగిరేషన్కి సంబంధించినటువంటి అంశాలైనా, ఇతరత్ర ముఖ్య అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం అనేటటువంటిది ఆ పార్టీని వెనకాలేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు తను జైలుకు పోవడానికి కారణమైనటువంటి బీజేపీ పార్టీ పైన అంతు చూస్తామని, వారి సంగతి చూస్తామని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారి యొక్క నోరు నొక్కేసినటువంటి పరిస్థితి కూడా పరోక్షంగా తన యొక్క లేఖలో తన యొక్క అసంతృప్తిని వారి యొక్క తండ్రి గారికి తెలియజేయడం జరిగింది. బీజేపీ మీద మనం గట్టిగా కొట్లాడితే బాగుంటుంది, బీజేపీ మీద మనం కొట్లాడకపోవడం అనేటటువంటిది మనము కలిసే ఉన్నాం అనేటటువంటి అంశం ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేటటువంటివి ఖచ్చితంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని తిట్టదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడదు. తన యొక్క కన్న కూతురు ఒకవేళ బీజేపీ మీద కొట్లాడతామన్నా రాజకీయం నుంచి పక్కన పెడతారే తప్ప బీజేపీ మీద కొట్లాడేటటువంటి దుస్సాహసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చెయ్యరు. భవిష్యత్తులో కూడా ఈ పార్టీలో ఎవరైనా బలంగా కానీ వాళ్ళు కొట్టుకొని ఇంకేదైనా కానీ రాజకీయంగా ఎవరైతే బలంగా తయారవుతారో వాళ్ళతో బీజేపీ కలిసిపోయేటటువంటి యొక్క నిర్ణయాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏంటిదంటే
తెలంగాణలో రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మాత్రం గతంలో ఉంటున్నటువంటి విధంగా కుటుంబ సభ్యులందరూ సంఘటితంగా కొట్లాడేటటువంటి అంశమే లేదు. ఒకవేళ కొట్లాడినా పైన చూపించేటటువంటి డ్రామానే తప్ప మేడిపండు లెక్క పైకి మాత్రమే మేలిమిగా కనిపించుకుంటా పొట్ట ఇప్తే మాత్రం అంత పురుగుల కథనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీది ఉంది అనేటటువంటిది మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్లో రాజకీయ కలకల రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశమైనప్పటికి కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్నీ సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది. ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం అంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకున అల్లున్న అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వరంగల్ సభ దానికి వేదికగా కావడం అనేది ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తున్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని లీక్ చేసిందని చెప్పడం అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నది.